వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడలో BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటి ఆట పోటీలు 2 రోజులు నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామరెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్ నుండి దూరంగా ఉండేందుకు ఆటలు మేలు చేస్తాయని తెలిపారు. గ్రామ మాజీ ఉప సర్పంచ్ నరసింహారెడ్డి బూడిద రామరెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఏదైతే చెలవాట్లు, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్, సైబర్ క్రైమ్, ఈ 4 అంశాల మీద ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మొత్తంలో అన్ని గవర్నమెంట్ హై స్కూల్ నుంచి విద్యార్థులకు రేపటి భవిష్యత్తు వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పించాలని చెప్పే ఉద్దేశంలో భాగంగా మరి అన్ని హై స్కూళ్ళలో కూడా గత వారం నుంచి స్కూళ్ళలో కూడా ప్రతి స్కూల్లో ఇదే టాపిక్ మీద డ్రగ్స్, సైబర్ క్రైమ్, ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ మీద ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కూడా BRR ఫౌండేషన్ నుంచి నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో కూడా చాలా చక్కగా రాశారు విద్యార్థులు. అసలు అంటే ఎట్లా ఈ రుగ్మత పెరుగుతుంది, ఎట్లా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, మనం ఎట్లా అవేర్నెస్ కావాలి, ఆ అలవాట్లకి ఎట్లా దూరం ఉండాలని కూడా చాలా మంది విద్యార్థులు చాలా చక్కగా వివరించారు. మరి అది చాలా మంచిగా అనిపించింది. మరి మా ఫౌండేషన్ నుంచి కూడా ఈ నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ హై స్కూల్ నుంచి ఈ సందర్భంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా మరి అవేర్నెస్ చేయడానికి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో దాదాపు 44 హై స్కూల్స్ ఆచారం, ఇబ్రాహీంపట్నం, మంచాల, ఆదిపట్ల, అబ్దుల్లాపూర్మెట్టు, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ ఈ 6 ప్రాంతాల నుంచి కూడా వచ్చిన విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఈ 2 రోజులు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ బహుమతుల ప్రధానోత్సవానికి మన CBI జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సార్ రేపు 5 గంటలకు వస్తారు.